జేఎన్టీయూకే ఉపకులపతిగా డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లా జేఎన్టీయూకే ప్రధాన పరిపాలనా భవనంలో వీసీ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను పలువురు ఉన్నతాధికారులు, మాజీ వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, నన్నయ్య వీసీ, డాక్టర్ కె పద్మరాజు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అభినందించారు. రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జి ఉపకులపతులను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జేఎన్టీయూకే ఓడీఎల్ అండ్ ఓఎల్ డైరెక్టర్ మరియు సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ కేవీఎస్ మురళీకృష్ణ జేఎన్టీయూకే యూనివర్సిటీకి ఇన్ఛార్జి ఉపకులపతిగా నియమితులయ్యారు. ప్రొఫెసర్ కేవీఎస్ మురళీకృష్ణ ప్రస్తుతం ఓడీఎల్ అండ్ ఓఎల్ డైరెక్టర్గా మరియు సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తుండగా గతంలో డైరెక్టర్ అకాడమిక్ ప్లానింగ్ నర్సరావుపేటలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరావుపేట యూసీఈఎన్ ప్రిన్సిపల్ గాను విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చూడు బయట అదే లైటింగ్ కూడా అందరికీ నమస్కారం. కేవీఎస్జీ మురళీకృష్ణ అనే నేను జేఎన్టీయూకే కాకినాడ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అత్యద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు స్టేట్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇవాళ ఇండియాలో ఉన్న సుమారు 1500 యూనివర్సిటీస్లో హయ్యెస్ట్ నెంబరు పద్మ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్లు పొందినటువంటి క్యాంపస్ ఇది. చాలా పూర్వ విద్యార్థులు దీని యొక్క ప్రధానమైనటువంటి స్ట్రెంగ్త్. ఇవాళ ఈ అంతా 1946లో క్యాంపస్గా స్టార్ట్ అయింది ఇది. అప్పటి నుంచి కూడా ఒక చాలా స్ట్రాంగ్ సిస్టంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. దీని ముందున్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ముందుకు నడిపించారు. దీనికి ఇవాళ న్యాక్ అక్రిడిటేషన్ ఉంది, A+ ఉంది, MBA ఉంది. దీంట్లో ఉన్నటువంటి అటానమస్ కాలేజెస్, చాలా కాలేజెస్ అటానమస్ అవ్వడానికి మా యొక్క సిస్టమ్స్ ఉపయోగపడ్డాయి. వాళ్ళకి UGC రికగ్నిషన్ వచ్చింది. ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న ఎఫిలియేటెడ్ కాలేజెస్గానే ఉండిపోకూడదు. వాటికి మనం టెస్టులు కండక్ట్ చేయకూడదు. వాళ్ళకి అటానమస్ స్టేటస్ వచ్చేటట్టుగా మనం వాళ్ళని గైడ్ చేసి రేపొద్దున అటానమస్ వచ్చిన కాలేజెస్ అన్నీ కూడా యూనివర్సిటీలుగా మారాలి. దానికోసం యూనివర్సిటీలు ప్రయత్నం చేయాలి అన్నది మన నేషనల్ ఎడ్యుకేషన్ యొక్క పాలసీ. అలాగే ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ మనకి ఆదిత్య, గోదావరి ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా యూనివర్సిటీలు అయ్యాయి. అలాగే ఇక్కడ అన్నమాచార్య యూనివర్సిటీ అయింది. జేఎన్టీయూ ఎఫిలియేటెడ్లో ఉన్న సిద్ధార్థ యూనివర్సిటీ అయింది. సో ఇవన్నీ కూడా జేఎన్టీ యూనివర్సిటీ మేము చాలా గర్వంగానే ఫీల్ అవుతుంటాం. ఆప్ బడో దేశ్ అప్నే ఆప్ బడేగా. ఒక కాలేజీ బాగా డెవలప్ అయ్యి అత్యద్భుతమైన స్థాయికి వెళ్తే అదే మన యూనివర్సిటీ సమాజానికి ఇచ్చేటటువంటి కాంట్రిబ్యూషన్. ఇవాళ జనరల్గా ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే యూత్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటినన్నింటినీ అన్ని చోట్ల ఉంటున్నాయి. రిలేటివ్లీ కాకినాడ లాంటి ప్లేస్లో బాగా తక్కువ. ఆ కొంచాన్ని కూడా పూర్తిగా లేకుండా స్టూడెంట్స్లో ఒక రకమైన మంచి ఆల్రౌండర్స్, డిసిప్లిన్డ్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రోల్ మోడల్స్ లాంటి వాళ్ళు డెవలప్ అయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా చాలా అత్యద్భుతమైన ఫ్యాకల్టీ. ఇవాళ నాకేదో ఈ అవకాశం వచ్చింది, కానీ ఈ ఎంత కెపాసిటీ ఉండి చాలా అద్భుతంగా చేయగలిగిన వాళ్ళు చాలామంది సీనియర్ ప్రొఫెసర్స్ ఉన్నారు. మంచి టీచర్లు, డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి మనం ఈ గేట్ ఎగ్జామినేషన్స్ ఇలాంటి వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టి ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్లో స్టూడెంట్స్ని కొంచెం డెవలప్ చేయగలిగింది. నేను చాలా అద్భుతాలు చేస్తాను. నాకేవో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి యాక్చువల్గా. వాటన్నింటినీ కూడా అతి త్వరలో నేను ఇది ఒక 1 మంతే అన్న ఉద్దేశంలోనే పనిచేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏం చేయగలిగింది 1 మంత్లోనే దాన్ని చాలా ప్రవేశపెట్టాలి అనే ఉద్దేశంతో అతి త్వరలో నేను చేయగలిగిన మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఈ యూనివర్సిటీకి ఇంకా ఏ యూనివర్సిటీ కాంపిటీషన్ మేము పెట్టుకోము, మాతోనే మాకు కాంపిటీషన్. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగుండాలి, లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ బాగుండాలి.
అలాంటి ఒక అద్భుతమైన గ్రీన్ క్యాంపస్గా కూడా డెవలప్ చేద్దామని ఉద్దేశం. దీనికి అందరి సహాయ సహకారాలు ఇంతకు ముందు వాళ్ళకి ఇచ్చినట్టే నాకు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.